ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం మాకు స్కూళ్ళకు అలాట్ చేయడం జరిగింది. అది మేము తీసుకునే ఫీజుల్లో చాలా తక్కువైనప్పటికీ, నామినల్ ఫీజు 8,000 6,000 అయినప్పటికీ సరే మనం కూడా మన వంతు ఏదైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. 1 కిలోమీటర్ లోపల ఎవరైతే వచ్చి ఈ స్కూళ్లకు అలాట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడం జరుగుతుంది. మరి దానికి రావాల్సిన రెమ్యునరేషన్ గవర్నమెంట్ పే చేయాలి, స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. దాన్ని పే చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా గతంలో అడిగితే నెక్స్ట్ పే చేస్తామని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, కార్పొరేట్ వ్యవస్థ మీకు తెలుసు, సోకాల్డ్ శ్రీ చైతన్య, నారాయణ ఈ 2 రాష్ట్రాన్ని కబలిస్తున్నాయి. మరి ఒక స్కూల్ అయిన తర్వాత అది చాలా సున్నితమైన సిస్టమ్, అది ఎడ్యుకేషన్. పిల్లలకు ఎవరైతే స్కూల్ మెయింటైన్ చేస్తున్నారో ఆ యజమాని పిల్లలకు అందుబాటులో ఉండాలి, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలి, టీచర్లకు అందుబాటులో ఉండాలి. ఈ నిత్యం వచ్చే సమస్యలు కానీ లేదా వాళ్ళకి వచ్చే చర్చలు కానీ లేదా వాళ్ళ మీద మాట్లాడే మాటలు కానీ ఈ మేనేజ్మెంట్ అక్కడ కూర్చొని చేస్తేనే అది ఒక స్కూల్గా భావించవచ్చు. అలా కాకుండా ఒక ఫ్యాక్టరీల మాదిరి, ఒక పుట్టగొడుగుల కోళ్ళఫారాల మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, జిల్లాల తరహా రాష్ట్రాలు కాకుండా ఇంకా దేశాలకు కూడా పోయే ఈ వ్యవస్థ వచ్చింది. దీనివల్ల జరిగేది ఏంటంటే, పెట్టుబడి పెడతారు, స్కూల్ స్టార్ట్ చేస్తారు, ఎవరో నడుపుతారు, దానికి అమ్మ అబ్బాయి ఇక్కడ ఉన్నట్టుగా ఉండరు. కొన్నింటిలో లాభాలు వస్తుంటాయి, కొన్నింటిలో ఎక్కువగా నష్టాలు తక్కువ వస్తుంటాయి, లాభాలు ఎక్కువ వచ్చే సంస్థలు ఉంటాయి. టోటల్గా లాభాలు వస్తుంటాయి. కాబట్టి అది ఒక ఫ్యాక్టరీల మాదిరి నడుస్తున్నాయి కానీ ఒక స్కూళ్ళ వ్యవస్థ మాదిరి నడవలేదని గతంలో ఈ విధంగా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది, మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా మీకు పోతానే మీతో మాట్లాడడానికి ఆ కరస్పాండెంట్ ఉండాలి. తర్వాత అందులో ఆ యజమాని అక్కడ ఉంటేనే మీకు అన్ని విషయాలు చెప్తారు. ఇప్పుడు మనం రిజల్ట్స్ చెప్పారు మా శ్రీధర్ గారు. ఇప్పుడు మీరు నేను ఏదో స్కూల్ చెప్పానో ఆ స్కూళ్ళకి వెళ్ళి చూడండి. 598 అని నెల్లూరులో ఉన్న 20 స్కూళ్ళ దగ్గర బోర్డులు పెట్టండి. ఈ 598 అనేది ఇక్కడ వచ్చినాయి కాదు. ఏ విశాఖపట్నంలోనో, ఏ హైదరాబాద్లోనో, లేకపోతే ఇంకెక్కడెక్కడో ఏదో అంతమంది లక్షల మంది 10th క్లాస్ ఉంటే వేల మంది కాకుండా వాళ్ళలో వచ్చిన రిజల్ట్ పట్టుకొచ్చి ఇక్కడ ఆ బోర్డు చూపించి ఆ స్కూల్లో వచ్చినట్టుగా పేరెంట్స్ని చీట్ చేస్తూ, మోసం చేస్తూ అడ్మిషన్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో పెద్ద బ్రాండ్లుగా పేరెంట్స్ కూడా భావించేసి అక్కడ చేర్చడం, మళ్ళీ బాధపడడం, తర్వాత అక్కడ కంటిన్యూ జరుగుతుంది. అందువల్ల పేరెంట్స్ను ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, మీకు అందుబాటులో ఉండే కరస్పాండెంట్స్ ఉన్నప్పుడే నిజమైన స్కూలు. మీకు అన్ని సమస్యలు టీచర్స్తో మాట్లాడిస్తారు, పిల్లలతో మాట్లాడతారు. మరి చదువు, ర్యాంకులు, మార్కులు కాకుండా మనకు కావాల్సిన విలువలతో కూడిన విద్య కావాలి. విలువలతో కూడిన విద్య కావాలంటే ఒక సింగిల్ బ్రాంచ్, 1 or 2 బ్రాంచెస్ ఉన్న వాటి అక్కడే జరుగుతుంది. కానీ ఇలా ఫ్యాక్టరీల మాదిరి పెట్టుకున్న వాటిల్లో అక్కడ చదువు 4 ముక్కలైతే టెక్స్ట్ బుక్ చెప్పి బైహార్ట్ చేయించి మార్కులు తెప్పించచ్చు. కానీ మానవతా విలువలు, కుటుంబ వ్యవస్థ కావాల్సిన విలువ కానీ, సమాజానికి కావాల్సిన విలువ కానీ నేర్పించే ఎలాంటి పరిస్థితి అక్కడ లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకా తర్వాత నెల్లూరు పరిస్థితికి వస్తే, మరి ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టారు. అన్ని పెట్టొద్దని కూడా మేము RT8 ప్రకారం అడిగి ఉన్నాం. ఒక స్కూల్ పెట్టాలంటే ఆ చుట్టుపక్కల రేడియేషన్ ఉంటుంది. 1 కిలోమీటర్ లోపల ఆ స్కూలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ స్కూల్కి సరిపోయే ఆ పాపులేషన్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారు అని మన గవర్నమెంట్ ఇచ్చింది. అది చెప్పినప్పటికీ మేము వ్యాన్లు ఎక్కడెక్కడ తోలుకుంటామని చెప్పి ఏదో కాదు చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చైతన్య అనే స్కూలు 5 బ్రాంచీలు ఒకేసారి 5 ఏరియాల్లో పెట్టి, మరి వాళ్ళు పెట్టుకుంటే కూడా మాకు పెద్దగా నష్టం లేదు. కానీ వాళ్ళు చేస్తే ఒక మ్యాజిక్ షో, లేకపోతే ఒక ట్రాజడీ ఏంటంటే, ఎక్కడ ఏరియాలు పెడతారో ఆ ఏరియాలో నామినల్ ఫీజు తీసుకుని ఈ మాలాంటి స్కూళ్ళు కార్పొరేట్ మాదిరి కాకుండా మినిమం ఫీజు తీసుకొని వాళ్ళ పిల్లలకు చదువు చెప్తుంటారు. వాళ్ళు అక్కడ పెట్టి అక్కడ ఎవరైతే ఆ చుట్టుపక్కల తక్కువ ఫీజు తీసుకుంటారో ఇంకా తక్కువ ఫీజు అని ఒక 2 సంవత్సరాలు లాస్ట్గా బడ్జెట్ తయారు చేసుకొని వాళ్ళకంటే తక్కువ ఫీజు చెప్పి ఆ పిల్లలందరినీ లాగేసి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ స్కూల్ని దివాళీ దించేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఫీజులు ఆ రెట్టింపుగా 1 time 2 time 3 time పెంచుకొని వాళ్ళకి మళ్ళీ లాభాలకు వెళ్ళే వ్యవస్థగా తయారైపోయారు. మరి పెట్టుకున్న అందరూ సాదాసీదా అందరూ పెట్టుకున్నట్టు ఆ ఫీజుతో పెడితే మేమే దానికి అబ్జెక్షన్ లేదు. ఇలాంటి మ్యాజిక్ షోలు, ఇలాంటి కక్కుర్తులు పడుతున్నారు. వీటికి వ్యతిరేకం. మరి ప్రభుత్వానికి కూడా విన్నవించాం, DO గారు చెప్పాం, RTD గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఇలా ఇష్టానుసారంగా 1-2 కాకుండా బ్రాంచులు పెట్టడానికి ప్రభుత్వం అడ్డగించాలి. కొన్ని ఇంతవరకు పరిమితం ఇస్తే అప్పుడు అనుకున్న వ్యవస్థ, విద్యా వ్యవస్థ సరైన మనం ఏదైతే ఆశిస్తున్న విద్యార్థుల నుంచి ఎలా అయితే ఈ పౌరులుగా తయారనుకుంటే అటువంటి వాళ్ళు తయారవుతారని మేము తెలియజేస్తూ, మరి ఒకసారి ఇలా తెలియకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లు పూర్తిగా యాక్చువల్లీ ఒక పర్మిషన్ ఇవ్వాలంటే దానికి అన్ని అంగులు ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, ఫైర్ ఉండాలి, శానిటరీ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన నా 3-4 పర్మిషన్లు అలాంటివి ఏమీ లేవు.
ఏమి లేకుండా డబ్బులు తీసుకుని ఇష్టానుసారంగా వాళ్ళకి ఏంటంటే కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు కాబట్టి లక్షల రూపాయలు ఇస్తారు. అవి తీసుకొని డీఓలు కానీ ఆర్టీడీలు కానీ వాళ్ళకు తొత్తులయ్యి మేము ఎన్ని చెప్పినా కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. మరి అడ్డుకోకపోతే మేము అక్కడికి వెళ్ళి రేపు ధర్నాలు చేసే అవకాశం ఉంది. స్కూల్ రెగ్యులేషన్ కొన్ని ఆగిపోయిన కోర్టుకు వెళ్ళినాం. మరి ఇలా కోర్టుకు వెళ్ళి రాకపోతే పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. మధ్యలో పిల్లలు చేరిన తర్వాత అటు ఇటు కాకుండా ఇబ్బంది పడతారు. పేరెంట్స్ కూడా గమనించాలి. పూర్తిగా పర్మిషన్ రెగ్యులేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఆ స్కూల్లో చేరమని పేరెంట్స్ చెప్తున్నాం. మరి ఈ స్కూళ్ళలో కూడా మీకు అడ్డు ఆపు లేకుండా ఇలా పెడితే ఇది కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి వాళ్ళకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.